బ్రదర్ చిరంజీవి సక్సెస్ కాలేకపోయారు ఒక రకంగా. బట్ పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. దీనిపై మీరేమంటారు? టైం అండి. ఈయనకి రాసి పెట్టి ఉంది. ఓకే, అంతే. చిరంజీవి గారు ఆయన పార్టీ స్టార్ట్ చేశారు. అవును. పార్టీ స్టార్ట్ చేసి అందరూ హ్యూజ్. అప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జనాలు అటే వెళ్ళారు మొత్తం. అంటే క్యాస్ట్ ఫ్యాక్టరీ ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, అందరూ వెళ్ళారు. హీ వన్ దాంట్లో. బట్ హీ కుడ్ నాట్ విన్ టోటలీ. పార్టీ డిడ్ నాట్ విన్. సో తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం అవడం, దాని తర్వాత ఆయన హీ బికేమ్ ఏ సెంట్రల్ మినిస్టర్. అవును. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అంతవరకు ఉంది. సో ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు. అవును. బట్ ఈయన ఏంటంటే వన్ లీప్ అనమాట, డైరెక్ట్ లీప్. డిప్యూటీ సీఎంగా ఆయన్ని నామినేట్ చేయడం అది టైం అండి. అడవిలో ఉన్న మనిషిని కూడా తీసుకొచ్చి రాజా చేస్తున్నారు. అది నా నమ్మకం. ఓకే. పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు పెట్టాలని ఫైట్ చేస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? లేదు, నేను బేసిక్లీ అండి, నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. ఐఎమ్ హిందూ ఫ్యామిలీ. ఓకే. సో హిందూ అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బట్ సేమ్ టైం మిగిలిన మతాన్ని, మిగిలిన వీళ్ళని కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే చెన్నైలో నేను, అందరికీ తెలుసు, ఆ కాలనీలో మేము పుట్టి పెరిగిన వాళ్ళు. నా పక్క ఇల్లు ముస్లిమ్స్ అండి. వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు ఉండేవారు, అంటే చిన్న చిన్న పిల్లలు. నేను వాళ్ళ ఇంటికి నేనే కొడుకు అనమాట. సో వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, అంటే భోజనం చేశాను. ఎందుకంటే మా అమ్మగారు అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళేవారు. మా అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు ఎప్పుడు టూర్స్లో ఉండేవారు. నేను ఒంటరిగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు వచ్చి మేము చూసుకుంటామండి, ఎందుకు మీరు భయపడతారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. సో నాకు ఆ ముస్లిం కనెక్షన్, వాళ్ళ ప్రేయర్స్ కానీ, వాళ్ళ ఇవన్నీ చిన్న వయసు నుంచే నాకు ఇది. నేను చదివిన స్కూల్ వచ్చి టోటల్గా క్రిస్టియన్ స్కూల్, చర్చ్ పార్క్ అని చెప్పేసి క్రిస్టియన్ చెన్నైలో. సో నాకు చిన్నప్పుడే నాకేంటంటే క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంది రెండు నాకు వచ్చింది. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ పార్సీ వాళ్ళండి, పార్సీ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉండేవారు. సో నాకు చిన్న వయసులో ఏంటంటే నాకు ఆ సెక్యులర్ ఫీలింగ్, నాకు అదంతా ఉండేది. బట్ అది ఓకే. బట్ యాజ్ ఎ హిందూ నేను ఐ లవ్ హిందూయిజం, బికాజ్ హిందూయిజంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. అండ్ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ హిందూయిజం. బట్ నేను ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజన్స్. అంటే సుమంత్ తల్వార్ ఇస్ సెక్యులర్. 200% secular. That is what I said. Congress party is a secular party. They do not have అది ఇది ఎక్కువ తక్కువ మనం అనుకోవడం చెప్పుకోవడం ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక బ్లేమ్ ఉంది. ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఉన్న సీఎం ఆయన ఏంటి, క్రిస్టియనా ముస్లిమా? మరి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ మరి క్రిస్టియనా ముస్లిమా? నో, దే ఆర్ ఆల్ హిందూస్. మరి దే ఆర్ ఆల్ కంటిన్యూయింగ్. ఇప్పుడు దేశంలో పాలిటిక్స్ అట్లా లేవు కదా సుమన్ గారు, అంటే ఒక రకమైన డివిజన్ వచ్చేసింది, అదే నడుస్తుంది సార్. ఇప్పుడు పాలిటిక్స్ విల్ నాట్ బి పర్మనెంట్ అండి. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్మనెంట్ పాలిటిక్స్ అంటూ లేదు. నేను అందుకే చెప్తాను, స్టేట్మెంట్ అనేది ఈ రోజు చెప్పింది రేపు ఉండదు. ఈ రోజు నైట్ ఒక స్టేట్మెంట్ చెప్తారు, రేపు మార్నింగ్ మారిపోతుంది. నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు ఎలక్షన్ దీనికి ఒక ఎజెండా ఉంటుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకోటి మనం అనుకుంటాం, అదేంటి ఎలక్షన్ టైం అలా మాట్లాడాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడు, అదే పాలిటిక్స్. నెవర్ టేక్ ఇట్ సీరియస్. ఐ విల్ నాట్ సే మీరు హిందూయిజమే ఫాలో అవ్వాలి, హిందూయిజమే గ్రేట్. నో, ఆల్ మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి. ఇది నా పాలసీ. చాలా మహానేతలను చూశారు. మన తెలుగుకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈ తరంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి అది ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాని పనితీరుపై మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు. లైఫ్లో నాకు ఎప్పుడు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్, నెవర్ ఓవర్ ఎస్టిమేట్ యూ. బీ కాన్ఫిడెంట్ బట్ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. దిస్ ఇస్ మై పాలసీ అనమాట. సో అందరూ అప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అందరూ గేలి చేశారు, వీడియో ఏంటి, వీడియో వస్తాడు, అది ఇది అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్. బట్ ఆయన దాంతో వదల్లా. ఆయన మళ్ళీ గ్రౌండ్ తయారు చేసి మళ్ళీ ఏమేం చేయాలో, ఎలా చేయాలో, అపోజిషన్ పార్టీ ఎక్కడెక్కడ మైనస్ ఉందో అవన్నీ పట్టుకుని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారితో జాయిన్ అవడం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, సపోర్ట్ ఉందని. అండ్ మెయిన్గా ఆయన అభిమానులు బలం ఆయన చూపించి తయారుగా వచ్చాడు. ఆయన టైం వర్కౌట్ అయింది. బట్ నేను అనుకోవడం ఏంటంటే, ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు, ఆయనకి ఆ పొజిషన్ వస్తుందని చెప్పి బహుశా ఆయన కూడా ఆయన ఊహించుండు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, నన్ను శాసనసభలో కూర్చోవడానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేవారు. సో దిస్ ఇస్ టైం అండి. నేను చాలాసార్లు నేను చెప్పాను, టైం నమ్ముతాను. టైం ఇప్పుడు ప్రూవ్ అయింది. ఏ పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఓడిపోయారో, ఈసారి డిప్యూటీ సీఎంగా ఆయన
టైం తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఉమ్, అండ్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జాయింట్ గా చేస్తున్నారు. అవును. మొన్న కూడా నేను ఏలూరులో, తెనాలిలో అంతా తిరిగి విజయవాడ తిరిగి వస్తున్నాను. థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండి. రైట్. ఐ విల్ నాట్ సే బెస్ట్, బట్ గెటింగ్ బెటర్, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ కానీ అవన్నీ ఇస్ గెటింగ్ బెటర్. ఓకే. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు బీయింగ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అది బాగా హెల్ప్ అవుతుంది పవన్ కళ్యాణ్. హీస్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్, అవును. థియరటికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. పవన్ కళ్యాణ్ హెస్ గాట్ క్రౌడ్ పుల్లింగ్ యూత్. రైట్. సో ఆ దీని మీద రెండు జాయిన్ అవడంతో ఏంటంటే నా ఫీలింగ్ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ 2-3 years లో అవును. అమరావతి విల్ లుక్ డిఫరెంట్, అమరావతి విల్ చేంజ్. ఆల్రెడీ ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ది డేటా అనౌన్స్ చేశారు. సో థింగ్స్ విల్ గో, థింగ్స్ విల్ వెయిట్ చేయాలి. ఓకే.